అమ్మా నమస్కారం పెట్టుకోండి. అమ్మా ఈ కంకణాన్ని ఈరోజు కూడా మీ భర్త గారికి కట్టండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. శ్రీ పరమేశ్వర్యై నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అమ్మ నైవేద్యం మీద నీళ్లు చల్లండి అమ్మవారికి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం తత్యేన పరిశుంచామి అమృతమస్తు అమృతోవస్తు నమసి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, ఓం వ్యానాయ స్వః. అమ్మా లేచి అమ్మవారికి హారతి ఇవ్వండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయా మాసగుం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మా హారతి తీసుకోండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర. అమ్మ తల్లి, నా భర్త కోసం చేస్తున్న ఈ పూజకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నా మొక్కు తీరేలా ఆశీర్వదించు. ఏంటి తులసి, అమ్మ ఇలా చేస్తుంది? అత్తయ్యకి మీ అన్నయ్యకి ఏదో జరిగిందని డౌట్ వచ్చినట్టుంది. అది మనం కాదు అని ప్రూవ్ చేయాలి, లేదంటే అత్తయ్య ప్రాణానికే ప్రమాదం. కానీ ఎలా తులసి? అత్తయ్య, మీ అబ్బాయి ఫోన్లో మాట్లాడితే మీరు భోజనం చేస్తారు కదా? వాడి మాట వింటే చాలు, మీరేం చెప్పినా చేస్తాను. సరే అత్తయ్య అయితే. కానీ ఎలా తులసి? జైల్లో ఉన్న అన్నయ్య ఫోన్ ఎలా మాట్లాడతాడు? ఎలాగోలా మాట్లాడించాలి వదినా, లేదంటే అత్తయ్య ముద్ద కూడా ముట్టేలా లేరు. తులసి, చెప్పండి. సార్, మా అత్తయ్య ఆరోగ్యం అస్సలు బాలేదు. ఒక్కసారి వాళ్ళ అబ్బాయి సిద్ధుతో మాట్లాడతారంట, అందుకే వచ్చాను సార్. కాస్త వెళ్ళనివ్వండి సార్. లేదమ్మా, కుదరదు. సార్, నేను చెప్పింది వినండి సార్, ప్లీజ్ సార్. మా అత్తయ్య గారికి బాలేదు, మీకు దండం పెడతాను సార్. నన్ను వెళ్ళనివ్వండి సార్, మీకు దండం పెడతాను, ప్లీజ్ సార్. అరే కుదరదమ్మా. కాస్త కనికరించండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళనివ్వండి సార్. ఆవిడ 2 రోజుల నుంచి ఏమీ తినలేదు సార్. కొడుకు జైలుకి వెళ్ళాడు అని తెలిస్తే ఆవిడ బతకలేదు సార్. అందుకే ఒకసారి ఫోన్లో మాట్లాడిస్తాను సార్, ప్లీజ్ సార్. సరే, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు తులసి? నేను బానే ఉన్నానండి. అత్తయ్యకే బాలేదు. అంతా విన్నాను తులసి. మీరు పార్టీ మీటింగ్కి వెళ్లారని
అబద్ధం చెప్పాను. ఇప్పుడు కూడా మిమ్మల్ని కలవరిస్తుంది. మీరు మాట్లాడితే కానీ భోజనం చేయనంటుంది. వదినా, మీ అన్నయ్యకి ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. అత్తయ్యకి ఇవ్వు. అమ్మా ఇదిగో అన్నయ్య కాల్ చేశాడు. నన్న సిద్ధు, ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావు? ఇంటికి ఎప్పుడు వస్తావు? అమ్మా నాకేమైందమ్మా? నేను హ్యాపీగానే ఉన్నాను. మీటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తానుగా. నిన్నటి నుంచి ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదరా. ఆ, చేయొచ్చమ్మా, కానీ ఇక్కడంతా పెద్ద లీడర్స్తో మీటింగ్ జరుగుతుందని ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టానమ్మా. నేను వచ్చేస్తానులే, కానీ నువ్వేంటమ్మా భోజనం చేయట్లేదంట? ఇప్పుడు నువ్వు మాట్లాడావు కదరా, మనసు నిండిపోయింది. ఇప్పుడు కడుపు నిండా తినేస్తాను. మా మంచమ్మ. ఆ, సరేరా, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అంటున్నావు కదా, ఆ చూసుకుని ఇంటికి వచ్చేసి ఇంట్లో నీకు ఇష్టమైనవని చేసి పెడతాను. సరే అమ్మా, వస్తాను.